స్విట్జర్లాండ్లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. జ్యూరిక్లో తెలుగు డయాపోరా సమావేశంలో లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు దూరదృష్టి, పట్టుదల అందరికీ తెలుసన్నారు రామ్మోహన్ నాయుడు. ఐటీ ఉద్యోగుల జీవన ప్రస్థానంలో చంద్రబాబు పాత్ర ఎంతైనా ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ముందు చూపుతో లోకేష్ నడిపిస్తున్నారని, చంద్రబాబు విజనరీ గురించి అందరికీ తెలుసన్నారు ఆయన. ఈరోజు మనం తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలనంటే మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మన దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి తాలూకా గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన మొట్టమొదటగా మన తెలుగు జాతికి బలమైనటువంటి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి భవనాలు కట్టినటువంటి వ్యక్తి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, డైరెక్ట్ గా గాని, ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఈ స్టేజ్ లో, ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు చదువుకున్నటువంటి కాలేజీలో గాని, మీకు ఎంప్లాయ్ చేసిన వ్యక్తి గాని, లేకపోతే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో గాని ఏదో ఒక రూపంలో ఆయన తాలూకా విజన్ ద్వారానే మీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారన్నది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది పవర్ ఆఫ్ సిబిఎన్. ఆయన విజన్ లో ఉన్నటువంటి పవర్ అది. ఆయన దూరదృష్టి, ఆయన పనితనం, ఆయన కమిట్మెంట్, ఆయన పర్సివరెన్స్ కూడా. ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి. ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు, ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే, విత్ ఇన్ డెకేడ్స్ 78 లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో, అదే స్టామినాతో, అదే ఎనర్జీతో, అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది.